బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి కోసం ₹1,00,00,000 విరాళంగా అమ్మవారి గుడి బ్యాంక్ ఖాతాలో వేశారు నీతా అంబానీ. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. నగరంలో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ ట్రెండ్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ భారీ విరాళం అందజేశారు. ఎల్లమ్మ గుడికి ₹1,00,00,000 విరాళాన్ని అందించారు నీతా అంబానీ. నేరుగా టెంపుల్ బ్యాంక్ ఖాతాకు విరాళాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. గత ఏప్రిల్ నెలలో నీతా అంబానీ తల్లి పూర్ణిమ, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుడి విశిష్టతను వారికి తెలియజేశారు ఆలయ అధికారులు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఆలయ అధికారుల వినతిని తల్లి పూర్ణిమ నేరుగా నీతా అంబానీకి తెలియజేశారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ ఆలయ అభివృద్ధి కోసం ₹1,00,00,000 విరాళంగా అమ్మవారి గుడి బ్యాంక్ ఖాతాలో వేశారు. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో నిత్య అన్నదానాన్ని చేయాలని నిర్ణయించినట్లు టెంపుల్ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇంతటి భారీ విరాళాన్ని అందించిన నీతా అంబానీ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నీతా అంబానీ పెద్ద భక్తురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. నగరానికి ఎప్పుడొచ్చినా కూడా ఎల్లమ్మను దర్శించుకొని వెళ్తూ ఉంటారు నీతా అంబానీ. ఈ క్రమంలో గత నెలలో నీతా అంబానీ తల్లి, సోదరి ఎల్లమ్మను దర్శించుకున్న సమయంలో ఆలయ అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరారు. తల్లి కోరిక మేరకు అలాగే ఎల్లమ్మకు నీతా అంబానీ భక్తురాలు కావడంతో ₹1,00,00,000 విరాళాన్ని ఆలయానికి అందజేశారు. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ ఆలయాలను కూడా నీతా అంబానీ దర్శించుకుని భారీ విరాళాలు సమర్పించడం తెలిసిందే.